హాయ్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనే యూనిట్లో ఐపీఈ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో ఏ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది, వాటికి ఎలా ఆన్సర్ చేయాలి అనే విషయాన్ని చూద్దాం. షార్ట్ క్వశ్చన్స్ ఎన్ని అడిగే అవకాశం ఉంది, వాటికి ఆన్సర్ ఏ విధంగా ఇవ్వాల్సి ఉంటుంది అనే విషయాన్ని ఇప్పుడు చర్చించుకుందాం. ఫస్ట్ స్వయం ఉపాధి అనగానేమి, యూనిట్ టైటిల్ నేమ్ అయిన స్వయం ఉపాధి గురించి వాట్ ఈజ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లేదా డిఫైన్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అని అడిగినప్పుడు లాభోద్దేశంతో ఒక వ్యక్తి తన పనిని తానే సృష్టించుకోవడాన్ని స్వయం ఉపాధి అంటారు. ఈ స్వయం ఉపాధిలో లాభ నష్టాలను తానే భరించాల్సి ఉంటుంది. తర్వాత అవసరమైతే కొంతమంది ఉద్యోగులను లేదా కుటుంబ సభ్యులను ఉపయోగించుకొని ఉత్పత్తి కార్యకలాపాలను చేపట్టి వస్తువులను విక్రయించే కార్యకలాపాలను కూడా తానే చేపట్టే అవకాశం కూడా ఉంటుంది. అంటే కుటీర పరిశ్రమలు, చిన్న తరహా పరిశ్రమలు, ఇలాంటి వాటిని అన్ని కూడా స్వయం ఉపాధి కింద స్థాపించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక వ్యక్తి తన పనిని తానే సృష్టించుకోవడాన్ని స్వయం ఉపాధి అంటారు. ఈ స్వయం ఉపాధిని ఎందుకు చేస్తారంటే లాభోద్దేశంతో ఈ పనిని చేపట్టడం జరుగుతుంది. ఉత్పత్తి కార్యకలాపాలన్నింటినీ తానే నిర్వహిస్తూ, నియంత్రిస్తూ, లాభ నష్టాలకు బాధ్యత వహిస్తూ, సిబ్బందిని నియమించుకొని వినియోగదారులతో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉండి ఇటువంటి స్వయం ఉపాధి సంస్థలు అనేవి కొనసాగడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, వేతన ఉపాధి అనగానేమి, వాట్ ఈజ్ మీన్ బై వేజ్ ఎంప్లాయ్మెంట్. వేజ్ ఎంప్లాయ్మెంట్ అనగా నిర్దిష్టమైన ప్రతిఫలాన్ని ఆశించి పని చేయడాన్ని వేతన ఉపాధి అంటాం. నిర్దిష్టమైన ప్రతిఫలాన్ని ఆశించి పని చేసే వ్యక్తిని వేతనానికి పనిచేసే వ్యక్తి లేదా శ్రామికుడు, వేతన ఉద్యోగిత అని కూడా పిలవచ్చు. మరి ఈ వేతన ఉద్యోగి యజమాని మీద ఆధారపడి ఉంటుంది. ఇతనికి ఆదాయం అనేది విపరీతమైన అవకాశాలు, అంటే ఎక్కువగా ఆదాయాన్ని పొందే అవకాశం ఉండదు. స్వయం ఉపాధిలో ఆదాయ అవకాశాలు అధికంగా ఉంటాయి. వ్యాపారాన్ని విస్తరింపజేసుకోవచ్చు, ఉపాధి అవకాశాలు పెంపొందించవచ్చు. తాను ఉపాధి పొందడంతో పాటు మరికొంతమందికి ఉపాధిని కల్పించే అవకాశం స్వయం ఉపాధిలో ఉంది. కానీ యజమాని నియమ నిబంధనలను పాటిస్తూ యజమానిచే కుదుర్చుకున్న ఒప్పందాన్ని, నిర్దిష్టమైన ఒప్పందం ప్రకారం వేతనాన్ని పొందుతూ తన విధులను నిర్వహిస్తూ కొనసాగించేదే వేతన ఉపాధి. ఇక్కడ ఇతనికి వేతన ఉపాధికి స్వతంత్రం అనేది ఉండదు. స్వయం ఉపాధిలో స్వతంత్రత ఉంటుంది. తాను స్వతంత్రంగా వ్యవహరించగలడు, నిర్ణయం తీసుకోగలడు. వేతన ఉపాధిలో యజమాని నిర్ణయం మీద వేతన ఉపాధి పొందిన ఉద్యోగి యొక్క బాధ్యతలు ఆధారపడి ఉంటాయి. ఉద్యోగి యొక్క బాధ్యత తరచుగా మారే అవకాశం లేదు. క్రియేటివిటీ అనేది వేతన ఉపాధిలో అంతగా అవకాశం ఉండదు. ఆదాయ పరిమితి అనేది పరిమితంగా ఉంటుంది, ఎక్కువగా పెరిగే అవకాశం కూడా ఉండదు. ఇది వేతన ఉపాధి అంటే నిర్దిష్టమైన వేతనాన్ని, ప్రతిఫలాన్ని పొందుతూ బాధ్యతలు నిర్వహించే వ్యక్తిని వేతన ఉపాధి లేదా వేతన ఉద్యోగి అంటాం. ఇది యజమాని నియమ నిబంధనల మీద, ఆ అపాయింట్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఆయన అనుమతి ఉన్నంత కాలం, అంటే యజమాని ఇష్టం ఉన్నంత కాలం మాత్రమే వేతన ఉద్యోగి కొనసాగే అవకాశం ఉంది. యజమాని యొక్క మనస్సును చూరగొనకుండా, అతన్ని సాటిస్ఫై చేయకుండా వ్యతిరేకమైన పనులు నిర్వహించినట్లయితే ఈ వేతన ఉపాధి ఎక్కువగా కొనసాగే అవకాశం ఉండదు. లాభ నష్టాలు అనేవి వేతన ఉపాధి పొందే వాళ్లకు సంబంధం ఉండదు. యజమాని మాత్రమే స్వతంత్రంగా వ్యవహరించే అవకాశం వేతన ఉపాధిలో ఉండదు, స్వయం ఉపాధిలో ఉంటుంది. అవి మనకు లాంగ్ క్వశ్చన్లో వేతన ఉపాధి, స్వయం ఉపాధి మధ్యన భేదాల గురించి తెలుసుకునేటప్పుడు మళ్ళీ క్లియర్గా వస్తుంది. దానికి సంబంధించిన వీడియో కూడా మీకు చేసి పెట్టడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏంటంటే వ్యవస్థాపక అభివృద్ధిని ప్రభావితం చేసే కారకాలు. వాట్ ఆర్ ద ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్.
వ్యవస్థాపక అభివృద్ధిని ఏ ఏ కారకాలు ప్రభావితం చేస్తాయి? దానికి 2 కారకాలు ప్రభావితం చేస్తాయని చెప్పాలి. ఒకటి మానవ కారకాలు, రెండవది పర్యావరణ లేదా ప్రకృతి కారకాలు. అంటే పర్యావరణ పరంగా ప్రకృతి పరంగా ఉన్న కారకాలు, మానవునికి సంబంధించిన కారకాలు. మానవునికి సంబంధించిన కారకాలు ఏంటివంటే నైతిక విలువలు, మోరల్ వాల్యూస్ కానీ, తర్వాత వారి వైఖరి అంటే ప్రవర్తన కానీ, వారిలో అభివృద్ధి చెందాలనే కోరిక అంటే విలువలు, వైఖరి, మానవుల యొక్క కోరికలు. ఇవి 3 మానవ కారకాలు. జీవితంలో అభివృద్ధి చెందాలనే కోరిక ఉండాలి, తర్వాత కొత్తదనాన్ని ఆస్వాదించే వైఖరి ఉండాలి, దూసుకుపోయే స్వభావం ఉండాలి, అదేవిధంగా నైతిక విలువలు పాటించాలంటే దొంగతనాలు, దోపిడీలు లాంటివి చేయకుండా మానవత్వ విలువలను పాటిస్తూ అభివృద్ధి చెందాలనే కోరికతోటి, తర్వాత తెలివిగా వ్యవహరిస్తూ అందరిలో ఒకటిగా కాకుండా అందరికీ భిన్నంగా, అందరిలో కంటే భిన్నంగా వ్యవహరించే వైఖరి కూడా ఉండాలి. ఇన్నోవేటివ్గా ఉండాలి, క్రియేటివిటీగా ఉండాలి. తర్వాత ప్రతి విషయాన్ని అనలైజ్ చేస్తూ ఉండాలి, అంటే విశ్లేషణాత్మకంగా ప్రవర్తిస్తూ క్రియేటివిటీగా ఆలోచిస్తూ కొత్తదనాన్ని, నూతన పోకడలను స్వాగతం పలుకుతూ, అదేవిధంగా ప్రేరణ కలిగి ఉండి మోటివేటు చేసుకునే, తనను తాను ప్రేరేపించుకునే విధంగా ఉన్న వ్యక్తులు వ్యవస్థాపక అభివృద్ధిలో ప్రధాన పాత్ర వహిస్తారు. తర్వాత పర్యావరణ కారణాలకు వస్తే మనకు లభించే వనరులు, భూమి కానీ, నీరు కానీ, ఖనిజ సంపద కానీ, వాతావరణ పరిస్థితులు కానీ, ఇవన్నీ ఉత్పత్తికి అవసరం. ఒక వస్తువు ఉత్పత్తి చేయాలంటే వ్యవస్థాపకుడు అవసరం. ఈ వ్యవస్థాపక నైపుణ్యాలు అభివృద్ధి చెందాలంటే ఆయనకు అవసరమైన పర్యావరణపరమైన వనరులు కూడా అందుబాటులో ఉండాలి. అవి ఖనిజ సంపద కావచ్చు, భూమి కావచ్చు, నీరు కావచ్చు, వాతావరణ పరిస్థితులు కావచ్చు. వీటిని బట్టి అభివృద్ధి ఉంటుంది. తర్వాత సమస్యను పరిష్కరించే స్వభావం ఉండాలి. ఏదైనా ఒక సమస్య వచ్చిన వెంటనే దాని మూల కారణాలు వెలికితీసి పరిష్కరించగలిగే తెలివితేటలు వ్యవస్థాపకులకు ఉండాలి. అంతేకాకుండా వ్యవస్థాపకులు నిర్ణయం తీసుకునే తెలివితేటలు కూడా ఉండాలి. అంటే సమస్యను పరిష్కరించాలంటే నిర్ణయం కూడా తీసుకోవాలి. డెసిషన్ మేకింగ్ అనేది ఇంపార్టెంట్. నిర్ణయం తీసుకోవడం అనేది ఆలస్యంగా తీసుకోవడం కంటే తీసుకోకపోవడంతో సమానం. నిర్ణయాన్ని ఆలస్యంగా తీసుకోవడం అంటే అసలు తీసుకోకపోవడంతో సమానం. అంటే సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని తీసుకునే తెలివితేటలు ఎవరికి ఉండాలంటే వ్యవస్థాపకులు ఉండాలి. అంటే వ్యవస్థాపకుల యొక్క నిర్ణయం తీసుకోగలగడం, సమస్యను పరిష్కరించగలగడం, తర్వాత పర్యావరణ పరమైన వనరుల యొక్క లభ్యత, ఇవి 3 పర్యావరణ కారణాలు. తర్వాత విలువలు, వైఖరి మరియు విలువలు వైఖరితో పాటు కోరిక, ఇవి 3 మానవ కారకాలు. ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు వ్యవస్థాపక అభివృద్ధిని త్వరగా, అంటే ఒక దేశంలోని వ్యవస్థాపకులను ఎక్కువగా అభివృద్ధి చేసే అవకాశం వీటి మీద ఆధారపడి ఉంటుంది. ఇక వ్యాపార సంస్థల యొక్క రకాలు, అంటే బిజినెస్ టైప్స్ ఆఫ్ బిజినెస్. రైట్ అబౌట్ ద టైప్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్. ఎన్ని రకాల వ్యాపారాలు నిర్వహించవచ్చు అన్నప్పుడు ఫస్ట్ సొంత వ్యాపారం, తర్వాత భాగస్వామ్య వ్యాపారం, ఆ తర్వాత ఉమ్మడి హిందూ జాయింట్ ఫ్యామిలీ, జాయింట్ హిందూ ఫ్యామిలీ బిజినెస్, ఉమ్మడి హిందూ కుటుంబ వ్యాపారం, ఆ తర్వాత సహకార సంఘాల ద్వారా వ్యాపారం, ఆ తర్వాత కంపెనీ వ్యాపారం, జాయింట్ స్టాక్ కంపెనీ అని కూడా అంటాం. అంటే మొత్తం మీద 5 రకాల వ్యాపార కార్యకలాపాలు నిర్వహించవచ్చు. ఒక వ్యక్తి తన సొంతంగా వ్యాపార సంస్థను నెలకొల్పి బిజినెస్ చేస్తే దాన్ని సొంత వ్యాపారం అంటాం. అన్నీ తానై తనకే అన్నీ అనే చందంగా ఉత్పత్తి కార్యకలాపాలు కొనసాగించినట్లయితే దాన్ని సొంత వ్యాపారం అంటాం. ఒకే వ్యక్తి యాజమాన్య నియంత్రణ, నిర్వహణ కలిగి ఉండే వ్యాపార కార్యకలాపాలను కూడా సొంత వ్యాపారం అని పిలుస్తాం. దీన్నే సోల్ ట్రేడర్ అని, సోల్ ప్రొప్రైటర్షిప్ అని కూడా పిలుస్తాం. అది సొంత వ్యాపారం. తర్వాత భాగస్వామ్య వ్యాపారం, ఒకరు కాకుండా 2 నుంచి
10 మంది 20 మంది వరకు నిర్వహించే వ్యాపారాన్ని భాగస్వామ్య వ్యాపారం. కనీస సభ్యుల సంఖ్య 2, గరిష్ట సభ్యుల సంఖ్య 20. అదే బ్యాంకింగ్ వ్యాపారం అయితే 10 మంది సభ్యులకు మించకుండా నిర్వహించే వ్యాపారాన్ని భాగస్వామ్య వ్యాపారం అంటాం. ఈ భాగస్వామ్య వ్యాపారంలో సమిష్టిగా ఉత్పత్తి కార్యకలాపాలు నిర్వహించడం కానీ, లేదా అందరి తరపున ఒకరు కానీ లేదా సమిష్టి కానీ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తూ లేదా కొనసాగిస్తూ వ్యాపార నిర్వహణలో వచ్చిన లాభ నష్టాలను పంచుకోవడానికి అంగీకరించిన వ్యక్తుల మధ్య ఒప్పందాన్నే భాగస్వామ్య వ్యాపారం అంటాం. ఆ విషయాన్ని రాయాల్సిన ఇది భాగస్వామ్య వ్యాపార చట్టం 1932 సెక్షన్ 4 ప్రకారం ఈ డెఫినేషను ఇవ్వడం జరుగుతుంది. ఆ విషయం చెప్పాల్సి ఉంటుంది. ఇక తర్వాత ఉమ్మడి హిందూ ఫ్యామిలీ బిజినెస్, జాయింట్ హిందూ ఫ్యామిలీ బిజినెస్ అనగా వారసత్వంగా కుటుంబ ఆధ్వర్యంలోనే వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తూ హిందూ వారసత్వ చట్టం ప్రకారం వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉమ్మడిగా ఉంటూ వ్యాపారంలో వచ్చిన లాభాలను అనుభవిస్తూ ఉండే దానిని ఉమ్మడి హిందూ కుటుంబ వ్యాపారం అంటాం. దీంట్లో పుట్టుకతోటే కుటుంబంలో సభ్యత్వం అనేది వస్తుంది. ఆ కుటుంబంలో పెద్దను కర్త అని పిలుస్తాం. ఇతర కుటుంబ సభ్యులను అంటే కర్త యొక్క వారసులని వారు సహభాగస్వాములని పిలవడం జరుగుతుంది. ఈ సహభాగస్వాములలో ఎవరైనా చనిపోతే అతని భార్యకు ఆ ఆస్తి మీద కానీ వ్యాపారం మీద కానీ హక్కు లభిస్తుంది. అంటే పుట్టుకతోటే ఈ వ్యాపారంలో సభ్యత్వం పొందుతూ ఉమ్మడిగా హిందూ వ్యాపార చట్టం హిందూ భాగస్వామ్య చట్టం ప్రకారం కొనసాగిస్తూ కుటుంబ పెద్ద అయిన కర్త అదుపాజ్ఞల్లో నియమ నిబంధనలతో కొనసాగుతూ సహభాగస్వామి ఎవరైనా చనిపోతే ఆయన యొక్క భార్యకు ఆ భాగస్వామ్యంలో అంటే చనిపోయిన భర్త యొక్క ఆస్తి హక్కు ఆయన భార్యకు లభిస్తూ కొనసాగించే దానిని ఉమ్మడి హిందూ భాగస్వామ్య వ్యాపారం అని పిలుస్తాం. అదొక క్వశ్చన్గా అడిగే అవకాశం ఉంది. ఉమ్మడి హిందూ కుటుంబ వ్యాపారం. ఇక సొంత వ్యాపారం అని చెప్పినా కదా, ఒకే వ్యక్తి వ్యాపార నిర్వహణ మీద నియంత్రణ యాజమాన్యం కలిగి ఉండి అన్నీ తనకే అన్న చందంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తూ లాభ నష్టాలకు బాధ్యత వహిస్తూ ఉంటే దాన్నే సొంత వ్యాపారం అంటాం. ఇక భాగస్వామ్యం అనగానేమి? వాట్ ఈజ్ మీన్ బై పార్ట్నర్షిప్? ఇంతకుముందే చెప్పడం జరిగింది. ఏమని? ఒకే వ్యక్తి నిర్వహిస్తేనేమో సొంత వ్యాపారం అంటున్నాం. ఇద్దరు నుంచి 10 మంది కానీ 20 మంది కానీ భాగస్వాములతోటి వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తే దాన్ని పార్ట్నర్షిప్ అంటాం. ఈ పార్ట్నర్షిప్ భాగస్వామ్య వ్యాపార చట్టం ప్రకారం 1932 చట్టం సెక్షన్ 4 ప్రకారం సమిష్టిగా అందరు కానీ లేదా అందరి తరపున ఒకరు కానీ వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తూ వ్యాపార నిర్వహణలో వచ్చిన లాభ నష్టాలను పంచుకోవడానికి అంగీకరించిన వ్యక్తుల మధ్య సంబంధాన్నే భాగస్వామ్య వ్యాపారం అన్నాం. అంటే లాభాలు కానీ నష్టాలు కానీ భాగస్వాములకు అనుభవించడానికి ఒప్పుకొని ఒక అగ్రిమెంటు, అంటే అది మౌఖికంగా కావచ్చు లేకపోతే లిఖితపూర్వకంగానే అగ్రిమెంటు తయారు చేసుకొని అగ్రిమెంటు కాలపరిమితి ఉన్నంత కాలం ఆ భాగస్వామ్యం కొనసాగడం అనేది జరుగుతుంది. అయితే సాధారణ వ్యాపారం అయితే 2 నుంచి 20